Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నాటో న్యూస్ లో ఉంది. ఎందుకంటే నాటో స్టార్ట్ చేసి మరి ఏప్రిల్ 4th 2024 తోని 75 ఏళ్ళు కావడం జరిగింది. ఇది పెట్టి దీన్ని స్టార్ట్ చేసి 75 years కావడం జరిగింది. మరి నాటో అంటే ఫుల్ ఫామ్ ఏంటి గైస్? నాటో మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఫ్రెషర్స్ కోసం చెప్తున్నాను ఇది. అండ్ దిస్ నాటో ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ 1949. దీన్ని నాటోని 1949లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది ముఖ్యంగా అంతర ప్రభుత్వ సైనిక కూటమి. ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్ అని కానీ తెలుగులో అంతర్ ప్రభుత్వ సైనిక కూటమి అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే రైట్. మరి ఇది ఎప్పుడు పెట్టారు? 1949 లో పెట్టారన్నాను కదా. 1949 ఎప్పుడు? ఏప్రిల్ 4th 1949 రోజున దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకు స్టార్ట్ చేశారు అసలు అప్పుడు? అంటే దీనికి ఒక గోల్ ఉండాలి కదా. అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా, వాట్ ఎవర్ ద ఆర్గనైజేషన్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్, ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ గోల్స్, రైట్? ప్రతి ఆర్గనైజేషన్ కి ఒక గోల్ ఉంటది కదా. మరి ఇది 1949 లో దీన్ని పెట్టినప్పుడు దీని గోల్ ఏంటంటే టు ప్రొవైడ్ కలెక్టివ్ డిఫెన్స్. నాటోలో అప్పుడు 12 మంది మెంబర్ నేషన్స్ ఉండే, జాయిన్ అయిన మెంబర్స్ నేషన్స్ 12 మంది. వాళ్ళందరికీ కలెక్టివ్ డిఫెన్స్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎవరి నుంచి? సోవియట్ యూనియన్. అప్పట్లో సోవియట్ యూనియన్ ఉండే కదా 1991 వరకు. మరి సోవియట్ యూనియన్ నుంచి, వాళ్ళ అగ్రెషన్ నుంచి, లేకపోతే వాళ్ళు కమ్యూనిజం ని స్ప్రెడ్ చేస్తూ ఉండేవాళ్ళు కదా యూరోపియన్ కంట్రీస్ లో. మరి వాటి నుంచి కోల్డ్ వార్ ఎరాలో రక్షణ కల్పించడానికి ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 1949 ఏప్రిల్ 4th స్టార్ట్ చేసినప్పుడు ఇందులో మొత్తం ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉండే? ఇప్పుడు 32 మంది ఉన్నారు. మొన్న కొత్తగా స్వీడన్ 32వ దేశం అయింది. టర్కీ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఫైనలీ స్వీడన్ అయింది. మళ్ళీ 31st మెంబర్ ఏమో లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో అడిగాడు, ఫిన్లాండ్ అయింది, రైట్? మరి మొట్టమొదటిసారిగా 1949 లో దీన్ని స్టార్ట్ చేసినప్పుడు 12 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. 12 ఫౌండింగ్ మెంబర్స్ తోని ఈ నాటో అనేది స్టార్ట్ కావడం జరిగింది. మరి అందులో 10 యూరోపియన్ నేషన్స్, మరి 2 అమెరికన్ నేషన్స్. నార్త్ అమెరికాకు చెందిన కెనడా అండ్ యుఎస్ఏ ఇందులో మెంబర్స్ గా ఉండేవి. మిగిలిన 10 ఏమో యూరోపియన్ నేషన్స్. ముఖ్యంగా దీన్ని కోల్డ్ వార్ ఎరాలో నాటో సర్వ్డ్ యాజ్ ఎ డిటరెంట్ అగేన్స్ట్ సోవియట్ ఎక్స్పాన్షనిజం. కోల్డ్ వార్ ఎరా అంటే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన 1945 నుంచి యుఎస్ఎస్ఆర్ కూలిపోయిన 1991 వరకు ఉన్న టైం ని కోల్డ్ వార్ ఎరా అంటారు. మరి ఆ టైంలో సోవియట్ యూనియన్ యొక్క ఎక్స్పాన్షన్ ని ఆపడానికి నాటో అనేది ఒక డిటరెంట్ లాగా పనిచేయడం జరిగింది. మరి ముఖ్యంగా దీంట్లో యుఎస్ అండ్ ఇట్స్ యూరోపియన్ అలైస్ మెంబర్స్ గా ఉండడం జరిగింది. బికాస్ యుఎస్ ప్రొవైడెడ్ ద మెయిన్ మిలిటరీ సపోర్ట్. ఈ యూరప్ లో ఉన్న దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, యూకే ఇవన్నీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మొత్తము యుద్ధం గెలిచినా కూడా, అంటే జర్మనీ గెలవలేదు అనుకోండి, గెలిచిన ఫ్రాన్స్, యూకే కూడా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎకనామికలీ చాలా నష్టపోయి ఉండే కదా. మరి ఆ టైంలో అమెరికా వాళ్ళు వీళ్ళకు సపోర్ట్ చేసి రష్యాకి అగేన్స్ట్ గా ఈ నాటోని ఒక రకంగా అమెరికా వాళ్ళే స్టార్ట్ చేయడం జరిగింది. మరి మీరు అనొచ్చు 1991 లో ఇది కొలాప్స్ అయిపోయింది కదా యుఎస్ఎస్ఆర్, మరి ఇంకా ఇది ఎందుకు ఫంక్షన్ లో ఉంది అని చెప్పి. మరి 1991 తర్వాత సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినా కూడా నేటో వాళ్ళు రష్యాని ఒక థ్రెట్ లానే చూస్తున్నారు ఇప్పటికీ. అండ్ అలాగే ఇది క్రైసిస్ మేనేజ్మెంట్, కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా గొడవలు జరుగుతుంటే ఆపడానికి లాంటి విషయాల్లో ఇది ఇంకా పనిచేస్తూనే ఉంది. ప్రతిసారి రష్యాని అటాక్ చేయదు కదా. 26/11 అటాక్స్ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఒసామా బిన్ లాడెన్ బ్యాచ్ అమెరికాని అటాక్ చేశారు. మరి అప్పుడు నాటో మొత్తం వెళ్ళి వాళ్ళని రిటర్న్ అటాక్ చేసింది కదా. సో అలాంటి సందర్భాల్లో కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. దిస్ ఈస్ నాట్ ఓన్లీ అగేన్స్ట్ రష్యా, బట్ దిస్ ఈస్ ఫర్ ప్రొవైడింగ్ ద కలెక్టివ్ సెక్యూరిటీ టు ఇట్స్ మెంబర్ నేషన్స్. కలెక్టివ్ సెక్యూరిటీ టు ఇట్స్ మెంబర్ నేషన్స్. ఓకే. మరి 12 ఫౌండింగ్ మెంబర్స్ అన్నాను. అందులో ఏవేవన్నాను? ఫస్ట్ యుఎస్ఏ, రెండోది కెనడా, నార్త్ అమెరికన్ నేషన్స్. ఇంకా 10 తీసుకుంటే యూకే, ఫ్రాన్స్,
డెన్మార్క్, నార్వే, బెల్జియం, ఐస్లాండ్, ఇటలీ, ది లగ్జెంబర్గ్, చిన్న దేశం కదా లగ్జెంబర్గ్, మరి నెదర్లాండ్స్, పోర్చుగల్. ఇవన్నీ దేశాలు 12 దేశాలు అప్పట్లో దీంట్లో మెంబర్ గా ఉండడం జరిగింది. మరి దాని తర్వాత ఈ నాటో అనేది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది కదా. మరి చాలా డిఫరెంట్ ఇయర్స్ లో కొత్త మెంబర్స్ జరిగి ప్రజెంట్ గా స్వీడన్ చేరికతోని 32 దేశాలు ఈ నాటోలో ఉండడం జరిగింది. మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటన్నాను, కలెక్టివ్ డిఫెన్స్. అంటే ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అమెరికా మీద తాలిబాన్లు ఒసామా బిన్ లాడెన్ అటాక్ చేసినప్పుడు మరి ఈ నాటోలో ఉన్న అన్ని మెంబర్ కంట్రీస్ రిప్లై ఇచ్చాయి కదా, అన్ని కలిపి రిటర్న్ ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేయడం జరిగింది కదా. ఎస్, మరి ఈ నాటో అలయన్స్ లో ఉన్న ఆర్టికల్ 5 ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అనేది ఫస్ట్ డిసెంబర్ లో సైన్ చేశారు. దాని కిందనే ఈ నాటో అనేది ఏర్పాటైంది. మరి ఆ నార్త్ అట్లాంటిక్ ట్రీటీలో ఉన్న ఆర్టికల్ 5 కింద ఏదైనా ఒక దేశం మీద నాటోలో లేని వేరే దేశాలు అటాక్ చేసినప్పుడు మరి మెంబర్ నేషన్స్ అన్ని కలిపి ఆ అటాక్ చేసిన దేశాన్ని అటాక్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఎగ్జాంపుల్ యుఎస్ మీద ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసింది. మరి అప్పటి వరకు యుఎస్ తో పాటు నాటోలో ఉన్న యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఇట్లా అన్ని దేశాలు కలిపి వీళ్ళని అటాక్ చేయడం జరిగింది. అలాగే ఇన్ అడిషన్ టు దిస్ కలెక్టివ్ డిఫెన్స్, NATO is nowadays engaging in crisis management activities. క్రైసిస్ మేనేజ్మెంట్ లో, పీస్ కీపింగ్ యాక్టివిటీస్ లో, అలాగే కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్ లాంటి విషయాల్లో ఇది భాగస్వామిగా ఉండడం జరుగుతుంది. ఓకే, మరి మొత్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయి అది ఇంపార్టెంట్. 32. స్వీడన్ రీసెంట్ గా జాయిన్ అయిందనే పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్. మరి నాటో పెట్టిన తర్వాత అన్ని మంచి పనులు మాత్రమే జరిగినాయా? నాటో దిక్కు నుంచి ఏం తప్పులు జరగలేవా? జరిగినాయి. కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి నాటో ఫంక్షన్ కి సంబంధించి. వీళ్ళు అన్రిస్ట్రైన్డ్ అఫెన్సివ్ లో వెళ్తున్నారు. కొన్ని సందర్భాలలో వీళ్ళ దిక్క నుంచే అగ్రెషన్, నాటో వాళ్ళే కొన్ని సందర్భాల్లో వీళ్ళ మీద అటాక్ జరగకన్నా ముందే కూడా మెంబర్ స్టేట్స్ ని డిఫెండ్ చేస్తాము అన్న కారణంతో నాటో వాళ్ళే ముందు అటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 90s లో యుగోస్లోవియా బాంబింగ్స్, యుగోస్లోవియా అనే దేశం ఉంటుండే అప్పుడు, ఇప్పుడు లేదు. మరి ఆ యుగోస్లోవియా మీద అటాక్ చేయడం నాటో వాళ్ళు. మరి 2003లో ఇరాక్ మీద సద్దాం హుసేన్ దగ్గర కెమికల్ వెపన్స్ ఉన్నాయి, జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయి, వాటితోని మా దేశాలని అటాక్ చేస్తాడు అని కారణం చెప్పి ఆయన అటాక్ చేయకముందే వీళ్ళే ముందస్తుగా అటాక్ చేశారు. మరి రీసెంట్ లిబియన్ అటాక్స్, లిబియా గడాఫీ మీద ఆయన ఏం అటాక్ చేయలేదు కదా ముందు. మరి అలాగే సిరియాలో అన్లాఫుల్ మిలిటరీ ఇంటర్ఫరెన్స్, సిరియాలో కూడా వీళ్ళు నాటో వాళ్ళు మిలిటరీ ఇంటర్ఫరెన్స్ చూపించారు కదా. మరి ఆ విషయము అండ్ రీసెంట్ యుక్రెయిన్ విషయము. ఒక రకంగా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ కావడానికి రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద దాడి చేయడానికి ముఖ్యమైన కారణం ఒకటి చెప్పమంటే ఏంటంటే అది యుక్రెయిన్ వాళ్ళు నాటోలో జాయిన్ కావాలని అనుకోవడమే. ఒక రకంగా నాటో హ్యాస్ ప్రొవోక్డ్ దిస్ రష్యా యుక్రెయిన్ వార్. నాటో వాళ్ళే ఈ రష్యా యుక్రెయిన్ వార్ జరగడానికి ప్రొవోక్ చేసినట్టు అయ్యింది. ఓన్లీ ఒక సందర్భంలో మాత్రమే ఈ ఆర్టికల్ 5 ఇందాక చెప్పాను కదా, ఆర్టికల్ 5 ఇన్వోక్ చేశారు. ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అమెరికన్ అటాక్ చేసింది, ఆ ఒక్క సందర్భంలో మాత్రమే దాన్ని ఇన్వోక్ చేయడం జరిగింది అఫీషియల్ గా. మరి వేరే టైంలో ఇన్వోక్ చేసినా కూడా అంటే ఎథికల్ రీజన్ వీళ్ళ దగ్గర లేదు. యుగోస్లోవియా బాంబింగ్స్ తీసుకున్నా, ఇరాక్ అటాక్స్ తీసుకున్నా, లిబియా, సిరియా, ఇప్పుడు యుక్రెయిన్ వార్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తున్నారు కదా యుక్రెయిన్ కి, ఫండింగ్ ఇచ్చి అన్ని బాంబులు అన్ని పంపించి. బట్ స్టిల్ ఇవన్నీ ఒక రకంగా అన్వారెంటెడ్ వీళ్ళు అగ్రెషన్ చూపిస్తున్నారు. అలాగే ఎక్స్పాన్షన్, వీళ్ళు నాటో ఎక్స్పాన్షన్ అనేది ఒక పట్టుగా ఆగట్లేదండి. స్టార్టింగ్ 12 దేశాలతో స్టార్ట్ అయింది. ముఖ్యంగా వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ మరియు అమెరికన్ కంట్రీస్ రెండు ఉండే. ఇప్పుడేమో ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ జాయిన్ అయినాయి. మరి ఫ్యూచర్ లో దీని మీద ఏం న్యూస్ వస్తుందంటే ఫ్యూచర్ లో దే ఆర్ సర్చింగ్ ఆఫ్ న్యూ పార్ట్నర్స్ ఫ్రమ్ ఆఫ్రికా, ఏషియా అండ్ లాటిన్ అమెరికా దేశాలని కూడా ఇందులో చేర్చుకోవడానికి నాటో వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్న న్యూస్ కూడా రావడం జరుగుతుంది.
మరి మన ఇండో పెసిఫిక్ లో కూడా చైనా నుంచి థ్రెట్ ఉంది అని చెప్పి జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ భయపడుతున్నాయి కదా. మరి వాళ్ళతో అమెరికా వాళ్ళు అలయన్స్ పెట్టుకుంటున్నారు. రీసెంట్ గా ఆకస్ మనం విన్నాం, ఆకస్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా ఆకస్ గురించి విన్నాం. ఫైనలీ ఇవన్నీ ఏమవుతాయి, ఈ కాంబినేషన్స్ అన్ని దగ్గర దారి తీస్తాయి. ఫైనలీ నాటో దిక్కుకు దగ్గరికి తీసుకెళ్లడానికే ఇవి పనిచేస్తాయి. మరి యుఎస్, జపాన్, సౌత్ కొరియా ట్రయోకా ఆర్గనైజేషన్, అలాగే ఈ టోక్యో, సియోల్, క్యాన్బెర్రా, వెల్లింగ్టన్ యొక్క క్వార్టెట్, ఈ పొలిటికల్ కోఆపరేషన్స్ అన్ని కూడా నాటోతోనే మెల్లమెల్లగా దగ్గరికి జరగడం జరుగుతుంది. సో నౌ ఇప్పుడు తప్పులు మాట్లాడాం ఇప్పటి వరకు. మరి సక్సెస్, నాటో వల్ల ఏ సక్సెస్ లేదా, నాటో ఏర్పాటు చేయడం వల్ల ఏ సక్సెస్ లేదా అంటే ఉంది. ఏంటది? డ్యూరింగ్ కోల్డ్ వార్ ఎరా, కోల్డ్ వార్ టైం, దట్ ఈస్ 1945 నుంచి 1991 మధ్యలో వీళ్ళు ఈ నాటో అనేది సోవియట్ యూనియన్ ని కంట్రోల్ చేయడంలో, అలాగే కమ్యూనిజం యూరోప్ లో స్ప్రెడ్ కాకుండా ఆపడానికి, అలాగే యూరోప్ మొత్తంలో ఒక గ్రేటర్ పొలిటికల్ యూనిటీ ఎస్టాబ్లిష్ కావడానికి ఈ నాటో అనేది కారణం అయ్యింది. అండ్ మేజర్లీ దిస్ నాటో అలయన్స్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద పీస్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ అండ్ ensuring the world remaining peacefully. With the end of the war, NATO worked to further maintain peace in around the world. ముఖ్యంగా నాటో వాళ్ళు ఒక రకంగా, ఆ నాటో అలయన్స్ ఉండడం వల్ల కోల్డ్ వార్ లో పెద్ద యుద్ధాలు జరగలేదు. ఎందుకంటే ఇది ఒక డిటరెంట్ లాగా పనిచేయడం జరిగింది. మరి ఈ నాటో ఏర్పాటు చేసిన తర్వాత నాటో వాళ్ళ మీద దాడి జరిగిన సందర్భం అనేది ఏదైనా ఉందంటే అది 9/11 అటాక్స్. సారీ, ఇందాక 26/11 అటాక్స్ అని చెప్పాను, అది ముంబై మీద జరిగిన దాడి. 9/11 అటాక్స్ ఏమో అమెరికా మీద జరిగిన దాడి. ఓకే, ఇంకా వీళ్ళు ఈ హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వడంలో కూడా నాటో వాళ్ళు ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా యుక్రెయిన్ కి హ్యూమానిటేరియన్ ఎయిడ్ పంపించారు కదా. మరి అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ లో భాగంగా ఎయిడ్ సప్లై చేశారు. ఎయిడ్స్ అంటే ఆ ఎయిడ్స్ కాదండి, ఎయిడ్ గురించి చెప్పాను. ఓకే, హెల్ప్ ని చేశారు. ఎగ్జాంపుల్ 2005 లో మన కశ్మీర్ లో ఎర్త్క్వేక్ అప్పుడు రిలీఫ్ సప్లైస్ ని పంపించడం జరిగింది. రైట్, మరి ఇలాంటివి వీళ్ళు చేస్తున్నారు. ఓకే రైట్, ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే 32 కంట్రీస్ ఏమున్నాయో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందులోనూ రీసెంట్ గా జాయిన్ అయిన ఫిన్లాండ్, స్వీడన్, ఈ దేశాల పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 32 దేశాల పేర్లు ఆల్రెడీ నేను నాటో గురించి ఒకసారి ఈ స్వీడన్ జాయిన్ అయినప్పుడు క్లాస్ చెప్పాను, అదొకసారి చూడండి. లేకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా దొరికిపోతుంది. 32 దేశాల పేర్లు ఏదో ఒక లాజిక్ తోని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ లో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ నేషన్ ఆఫ్ నాటో అని చెప్పి అడగచ్చు. ఆప్షన్స్ ఏదో పెద్ద పెద్ద కంట్రీస్ ఇయ్యేటప్పుడు జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ, కెనడా, లగ్జంబర్గ్ ఇలాంటి పేర్లు చెప్తే అందరికి తెలిసిపోతుంది. ఫిన్లాండ్, న్యూస్ లో ఉన్న ఫిన్లాండ్, స్వీడన్. కానీ కొన్ని చిన్న దేశాలు ఉంటాయి, లగ్జంబర్గ్ ఇలాంటివి. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా, అప్పుడు అది ఉందో లేదో అర్థం కాదు. రైట్, అందువల్లనే ఒక్కసారి ఆ దేశాల లిస్ట్ చూసుకోండి. కొన్ని చిన్న దేశాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక లగ్జంబర్గ్ అన్నాం, అది కాకుండా అల్బేనియా ఉంది, బల్గేరియా ఉంది, క్రొయేషియా, మన రష్యన్ బార్డర్ లో ఉండే ఎస్తోనియా, ఇలాంటి కంట్రీస్ అందులో ఉండడం జరిగింది. అలాంటి చిన్న చిన్న దేశాల పేర్లు ఒకసారి ఏదో ఒక లింక్ మీకు ఏదైతే ఈజీగా గుర్తుండే విధంగా ఉంటుందో దాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆయుష్మాన్ ఖురానా has been appointed as the youth icon for 2024 Lok Sabha polls by Election Commission of India. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2024 లోక్సభ ఎలక్షన్స్ కోసము యూత్ ఐకాన్ గా మరి ఆయుష్మాన్ ఖురానాని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే రైట్, మరి ఇప్పుడు దాని గురించి ఒకసారి చూద్దాం. మరి ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్స్ ఎన్నోవి? 18th లోక్సభ ఎలక్షన్ కదా ఇది, 18th లోక్సభ ఎలక్షన్. మరి ఎన్నికల నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాని కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్ గా నియమించింది. మరి ఈయన ఏం చేస్తాడు, ఈయన పని ఏంది? యూత్ ఐకాన్ అంటే జస్ట్ అట్లా ఫోటో పెట్టేసి వెళ్ళిపోతారా?
కాదు. ఈయన ఏం చేస్తాడంటే ఎలక్షన్ టైంలో ఓటు యొక్క విలువ అనేది ఎంత ఇంపార్టెంటో యూత్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, అప్పుడే 18+ దాటి అప్పుడే ఓటు వచ్చిన వాళ్ళు, ఆ వాళ్ళల్లో ఈ యువ ఓటర్లను చైతన్యపరిచేందుకు ఈయనని నియమించడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కొంచెం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. వెన్ వాజ్ దిస్ ఎస్టాబ్లిష్డ్? దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 25th January 1950. మరి 25th Januaryనే మనము నేషనల్ ఓటర్స్ డే అని చెప్పి అబ్జర్వ్ చేస్తాం, సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాం. అంటే మన రిపబ్లిక్ డే 26 January కన్నా ఒక్క రోజు ముందు నేషనల్ ఓటర్స్ డే. మరి దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాము. మరి దిస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ కదా ఇది. ఎస్, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కదా, ఆ స్టాట్యూటరీ బాడీగా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మన కాన్స్టిట్యూషన్ లో దీని గురించి రాసి ఉంది. ఏదైతే మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో వాటి మీద ఉంటుందో బాడీస్ మీద, అంటే సుప్రీం కోర్టు, హైకోర్టు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇలాంటివన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కిందకి వస్తాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాగ్, ఇలాంటివన్నీ. ఓకే, రైట్. మరి ఎందుకు టు కండక్ట్ అండ్ రెగ్యులేట్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అండర్ ఆర్టికల్ 324. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి బ్రాకెట్ లో ఇట్లా ఇచ్చేసి ఆర్టికల్ ఇచ్చిండు అనుకోండి, ఆన్సర్ ఏంటి? ఆర్టికల్ 324. ఫ్రెషర్స్ ఆల్రెడీ ఎలక్షన్ టైం ఇచ్చే అవకాశం ఉంది. మరి రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూస్ లో ఉంది. ఎందుకు? రీసెంట్ గా అప్పటి వరకు ఉన్న ఎలక్షన్ కమిషన్ ఒక రిజైన్ చేసిండు కదా, మరి కొత్తగా ఎలక్షన్ కమిషనర్లను నియమించడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఎలక్షన్ కమిషనర్ నియమించే దాంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలాంగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ లోక్సభలో ప్రతిపక్ష నేత పాత్ర ఉంటుండే, రైట్. మరి ఇప్పుడు ఈ సిజేఐని తీసేయడం జరిగింది కదా, అందులో నుంచి పిఎం లోక్సభలో ప్రతిపక్ష నేత మినిస్టర్లను పెట్టారు కదా, మరి అప్పుడు న్యూస్ లో ఉంది. అలాగే కొత్తగా దీంట్లో రాజీవ్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అలాగే మెంబర్స్ గా జ్ఞానేష్ కుమార్, ఆల్రెడీ నిన్న క్లాస్ లో మాట్లాడినట్టున్నాను, మళ్ళీ చెప్తున్నాను. జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు ఈ ఎలక్షన్ కమిషనర్లు ఎవరు అని చెప్పి కూడా అడగచ్చు. స్టార్టింగ్ లో ఎలక్షన్ కమిషన్ 90s వరకు ఒక్కోడే ఎలక్షన్ కమిషన్ ఉంటుండే, ఎలక్షన్ కమిషన్ మెంబర్ గా ఒక్కతనే ఉంటుండే, చైర్మన్ హెడ్ అయిననే ఉంటుండే. దాని తర్వాత 3 members బాడీగా దీన్ని పెంచడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఈ 21 years ఉన్న 21 years ఉన్న ఓట్ టు రైట్ హక్కుని 18 years వాళ్ళకు తగ్గించడం జరిగింది కదా. అంటే 21 ఏళ్ల వరకు స్టార్టింగ్ లో ఓటు 21 ఏళ్లు దాటిన వాళ్ళకి మాత్రమే ఉండేది. దాని తర్వాత 18 years కి తగ్గించడం జరిగింది. ఇది తగ్గించడం తర్వాత ఓటర్స్ పెరిగారు కదా, సో అప్పుడే ఈ ఒక్క మెంబర్ ఉన్న ఎలక్షన్ కమిషన్ ని 3 members గా పెంచడం జరిగింది. దాని తర్వాత ఓకే, మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరెవరికి ఎలక్షన్స్ నిర్వహిస్తుంది? ఓన్లీ లోక్సభనేనా? కాదు, లోక్సభ, రాజ్యసభ ఎలక్షన్స్ కూడా వీళ్ళే నిర్వహిస్తారు. మరి మన స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఇప్పుడు ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ తో పాటు మరి మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కూడా సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి కదా, ఎస్, వాటిని కూడా వీళ్ళే నిర్వహిస్తారు. అలాగే మొన్న మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి జరిగే ఎలక్షన్ కదా ఇది, అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే నిర్వహిస్తారు. అలాగే ప్రెసిడెంట్ పోస్ట్ కి, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎలక్షన్స్ వీళ్ళే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రమ్ బికాస్ ఆఫ్ ద ఆపరేట్స్ అండర్ ఆర్టికల్ 324 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 1951 ఉంది కదా, దాని కింద ఈ ఎలక్షన్ కమిషన్ అనేది పనిచేస్తా ఉంటుంది. Now coming on to the next topic for today, that is పోలియో వ్యాక్సిన్ కి సంబంధించింది ఒకటి న్యూస్ లో ఉంది. మరి పోలియో టీకాల ఉత్పత్తి పంపిణీకై ఒక MOU సహకార ఒప్పందం కుదరడం జరిగింది. మరి ఎవరెవరి మధ్యలో కుదిరింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. భారత్ బయోటెక్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కదా, సుచిత్ర ఎల్లా వాళ్ళదే కదా, అప్పట్లో పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు నాకు. ఎందుకు? COVID-19 వ్యాక్సిన్, రైట్. మరి వీళ్ళు అలాగే మన పూణేలో ఉన్న సైరస్ పూనావాలా వాళ్ళు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశారు కదా. మరి ఆ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కి చెందిన వాళ్ళ సబ్సిడరీ ఆర్గనైజేషన్ ఒకటి ఉందండి. నెదర్లాండ్స్ లో వాళ్ళ సబ్సిడరీ ఆర్గనైజేషన్ ఉంటది, దాని పేరు బిల్తోవెల్ బయోలాజికల్స్. మరి
ఈ రెండుటి మధ్యలో పోలియో టీకాల ఉత్పత్తి మరియు పంపిణీ నిమిత్తం ఈ రెండుటి మధ్యలో ఒక సహకార ఒప్పందం అనేది కుదరడం జరిగింది. వేటి మధ్యలో? ఇండియాలోని భారత్ బయోటెక్ మరియు నెదర్లాండ్స్ లోని బిల్తోవెన్ బయోలాజికల్స్ మధ్యలో ఈ సహకార ఒప్పందం అనేది కుదరడం జరిగింది. బట్ దిస్ బిల్తోవెన్ బయోలాజికల్ అనేది మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే బేస్డ్ గా ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క అనుబంధ సంస్థ ఆర్ సబ్సిడరీ ఆర్గనైజేషన్. మరి ఈ ఎంఓయూ ఏముందంటే, ఈ ఎంఓయూ ప్రకారం ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా మన దేశంలో పోలియో టీకా ఉత్పత్తికి అనుమతి తీసుకొని ప్రపంచ మార్కెట్లకు సరఫరా చేస్తాయంట. ఓకే, మరి దీంట్లో ఈ బిల్తోవెన్ బయాలజికల్స్ యొక్క పాత్ర ఏంటంటే, వీళ్ళు నెదర్లాండ్స్ నుంచి టీకాకు కావాల్సిన రా మెటీరియల్ ఉంటది కదా, దట్ ఈస్ ముడి పదార్థాన్ని వాళ్ళు అందజేస్తే మరి మన దేశంలో మన భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఓకే, మరి పోలియో వ్యాక్సిన్ మన దేశంలో ఫ్రీగా చేస్తారు కదా, దేని కింద చేస్తారు? ఇప్పుడే కాదు, ఎన్నో దశాబ్దాలుగా జాతీయ టీకా ప్రోగ్రామ్ ఆర్ నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, జాతీయ టీకా కార్యక్రమం అంటారు తెలుగులో. నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలకు ఉచితంగా ఈ పోలియో టీకాలను అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదండి, ఇది కొన్ని దశాబ్దాలుగా ఈ పోలియో టీకా అనేది ఫ్రీగా అందజేస్తున్నారు. మీరు కూడా 90s కిడ్స్ పోలియో టీకా ఫ్రీగా వేసుకొని ఉంటారు కదా, రైట్? మరి ఇప్పుడు తయారు చేయబోతున్న ఈ టీకా అనేది మన దేశ అవసరాలకే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు భారత్ బయోటెక్ వాళ్ళు అందజేయనున్నారు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నేషనల్ మెరిటైమ్ డే ఈజ్ ఇన్ న్యూస్. నేషనల్ మెరిటైమ్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు? ఏప్రిల్ 5th రోజున నిర్వహిస్తారు. మరి దీని యొక్క థీమ్ ఏంటి? ఇయర్ ఇలాంటి డేస్ కి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటది కదా. 2024 నేషనల్ మెరిటైమ్ డే యొక్క థీమ్ ఏంటి? దీని థీమ్ నావిగేటింగ్ ద ఫ్యూచర్ సేఫ్టీ ఫస్ట్. ఇది తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, దీన్ని ఏమి తెలుగులోకి అబ్సల్యూట్ ట్రాన్స్లేషన్ చేయకండి, చేసినా కూడా నేను ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీనండి, సో రావట్లేదు నావిగేషన్ రాయడం. ఓకే, దీన్ని తెలుగులోనే ఎగ్జాక్ట్ గా రాసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు దీని ఎగ్జాక్ట్ మక్కి ట్రాన్స్లేషన్ ఇస్తుండే తప్పితే దీని అర్థము లాగా ఇవ్వట్లేదు. సో ఈ నావిగేటింగ్ ద ఫ్యూచర్ అనేది తెలుగులో కూడా అలాగే రాసేస్తున్నాడు. సో మీరు దీని ఫ్యూచర్ అంటే ఈ చేంజ్ చేయకండి. ఓకే, రైట్. మరి ఈ నేషనల్ మ్యారిటైమ్ డేని ఏప్రిల్ 5th లో నిర్వహిస్తారు. మరి మొట్టమొదటిసారిగా 1964 నుంచి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి అసలు దీన్ని నిర్వహించడానికి దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? టు రేస్ అవేర్నెస్ అబౌట్ ద ఇంటర్నేషనల్ ఎకానమీ అండ్ ఆల్సో టు ప్రమోట్ మెరిటైమ్ ట్రేడ్. ఈ మెరిటైమ్ ట్రేడ్ ఉంది కదా, అంటే ప్రపంచ దేశాల మధ్యలో ట్రేడ్ అనేది సముద్ర మార్గం గుండా షిప్స్ ద్వారా జరుగుతుంది కదా. మరి అలాగే ఈ ఇంటర్నేషనల్ ఎకానమీ గురించి మరియు ఈ మెరిటైమ్ ట్రేడ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ పెంపొందించడానికి ఏప్రిల్ 5th 1964 రోజున దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నేషనల్ మెరిటైమ్ డే. ఓకే, రైట్. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. డే, థీమ్, ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఈ 4 పాయింట్లు ఏ డే ఉన్నా కూడా ఆ 4 పాయింట్లే ఇంపార్టెంట్. ఓకే, మినిమం. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. యుక్రెయిన్ వాళ్ళు న్యూస్ లో ఉన్నారు. ఎందుకు న్యూస్ లో ఉన్నారు? యుక్రెయిన్ లోవర్స్ ఇట్స్ కాన్స్క్రిప్షన్ ఏజ్ to 25 to plug a shortfall in troop numbers fighting Russia. రష్యాతో యుద్ధం జరుగుతున్నాక ఈ యుక్రెయిన్ సైనికులు చనిపోవడం చాలా ఎక్కువ అయిపోయింది కదా. సో మరి ఇంకా యుద్ధం జరుగుతుంది, అవసరం ఉన్నంత సైనికులు అందుబాటులో లేరు. మరి అందువల్ల యుక్రెయిన్ ఏం చేసిందంటే ఈ కాన్స్క్రిప్షన్ ఏజ్ అంటే నిర్బంధ సైనిక శిక్షణ వయసుని కాన్స్క్రిప్షన్ ఏజ్ అంటారు. మరి ఆ నిర్బంధ సైనిక శిక్షణ ఏజ్ ని 25 ఏళ్లకు తగ్గించడం జరిగింది. ఇంతకు ముందు యుక్రెయిన్ లో నిర్బంధ సైనిక శిక్షణకు వయసు 27 ఇయర్స్ ఉంటుండే. ఇప్పుడేమో దాన్ని 25 ఇయర్స్ కి తగ్గించడం జరిగింది. ఎందుకు? యుక్రెయిన్ కి రష్యాకు మధ్య జరిగిన యుద్ధం ఫలితంగా ఈ యుక్రెయిన్ లో సైనికుల సంఖ్య అనేది భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో యుక్రెయిన్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ మన హిందూ పేపర్ లో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డిప్లొమాట్ లాంటి పేపర్స్ లో రాసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం
చాలా రోజులుగా జరుగుతుంది కాబట్టి యుక్రెయిన్ జనాలు ఈ శిక్షని తీసుకోవడానికి ముందుకు రావట్లేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉందండి. చాలా మంది దేశం దాటి కూడా వెళ్ళిపోతున్నారట యుక్రెయిన్ లో ఉండలేక. ఓకే, మరి దీనికి సంబంధించిన బిల్లునే యుక్రెయిన్ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. మరి దీని మీద 2023లోనే ఆమోదించారు. బట్ రీసెంట్ గా వాళ్ళ ప్రెసిడెంట్ సిగ్నేచర్ జెలెన్స్కీ ఉన్నాడు కదా, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, మరి ఆయన దీన్ని రీసెంట్ గానే దాని మీద సంతకం చేయడం వల్ల అది యాక్ట్ గా మారింది. ఓకే, మరి దీని కింద 5 లక్షల మంది కొత్త సైనికులను సమీకరించుకోవాలని చెప్పి భావిస్తున్నట్టు జెలెన్స్కీ గారు ప్రకటించడం జరిగింది. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే విచ్ కంట్రీ రీసెంట్లీ డిక్రీజ్డ్ ద ఏజ్ ఆఫ్ దిస్ కాన్స్క్రిప్షన్ ఏజ్ అని ఆఫ్ దేర్ సోల్జర్స్ అని చెప్పి అడుగుతాడు. 27 నుంచి 25 కి యుక్రెయిన్ వాళ్ళు తక్కువ చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. హ్యూమన్ డిఎన్ఏ ఇన్ ద ఎయిర్ కుడ్ హెల్ప్ క్యాచ్ క్రిమినల్స్. గాల్లోనే డిఎన్ఏను కనుగొనే ఒక సరికొత్త టెక్నాలజీ వచ్చిందంట. ఎందుకు? మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తాం కదా, హంతకులు ఈ మధ్య సినిమాల్లోనే కాదు బయట కూడా చేస్తున్నారు చాలా మంది. హంతకులు హత్య చేయడానికి వచ్చినప్పుడు, రాబరీ చేయడానికి వచ్చినప్పుడు సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. అవునా? ఈ ఖైదీ సినిమా చూసారా? చిరంజీవి ఖైదీ కాదు, మొన్న మన తమిళ హీరో ఖైదీ సినిమా వచ్చింది కదా, అందులో మీరు చూసుంటారు. చాలా టైం పడుతుంది వాళ్ళకు ఎవరు దాడి చేస్తున్నారో తెలుసుకోవడానికి. ఎందుకు? వాళ్ళకు అన్ని దొరకకుండా క్లీన్ గా వస్తున్నారు. కొందరు అయితే చేతిలో గ్లౌజులు కూడా వేసుకొని వస్తున్నారు కదా. మరి అలాంటి సంఘటనలో స్టిల్ కనిపెట్టడానికి ఈ గాల్లోనే డిఎన్ఏను కనుగొనే ఒక సరికొత్త సాంకేతిక అనేది మన పోలీసులకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందా లేదా? ఎస్. మరి నేరం చేసిన చోట వేలిముద్రలు పడకుండా, ఇతరత్ర ఆధారాలు దొరకకుండా ఈ మధ్య ఈ నేరస్తులు జాగ్రత్తగా ఉంటున్న సందర్భంలో ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ గాల్లోనే డిఎన్ఏను కనుగొనే ఒక సరికొత్త టెక్నాలజీని సృష్టించడం జరిగింది. ఎవరు? ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ యొక్క సైంటిస్టులు దీన్ని కనుగొనడం జరిగింది. ఓకే, మరి ఎట్లా విశ్లేషిస్తారంటే, ఈ నేరం జరిగిన ప్రదేశంలో గాల్లో నుంచి మానవ డిఎన్ఏను సేకరిస్తారంట. అంటే ఇలా అక్కడ ఉన్నప్పుడు మనుషులు అక్కడ రాబరీ అదేమైనా జరిగినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. ఎస్, మరి ఆ మనుషులు మాట్లాడినప్పుడు శ్వాస అయితే పీల్చుకుంటాడు కదా వచ్చినోడు, మరి ఆక్సిజన్ ట్యూబ్ లో పెట్టుకొని రాడు కదా. ఆ శ్వాసించినప్పుడు కూడా వారి డిఎన్ఏ ఆనవాళ్ళు అనేవి వాతావరణంలోకి విడుదలవుతాయట, ఆ అట్మాస్ఫియర్ లోకి విడుదలవుతాయట. మరి వాటిని అక్కడి వాతావరణం నుంచి సేకరించి ఈ డిఎన్ఏ అనేది గుర్తుపడతారంట. ముఖ్యంగా ఏదైనా గదిలో ఎయిర్ కండిషన్ యూనిట్లు అంటే ఏసీలు ఉన్నప్పుడు దాని ద్వారా ఈ వాయు ప్రసవరణ అనేది జరిగినప్పుడు ఈ డిఎన్ఏ ఆనవాళ్ళు అనేటివి అక్కడ స్థిరంగా ఉంటాయట, గాల్లోనే తిరుగుతూనే ఉంటాయంట. మరి దాని నుంచి దీన్ని గుర్తించడం చాలా సులువు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆస్ట్రేలియాకి చెందిన ఫ్లిండర్స్ యూనివర్సిటీ సైంటిస్టులు దీన్ని కనుగొనడం జరిగింది. ఆవిష్కరణ వాళ్ళు చేసిన ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యాన్ జువాన్ విసెంటే పెరెస్ రీసెంట్ గా 114 ఏళ్లకు చనిపోవడం జరిగింది. మరి ప్రపంచంలోని అత్యంత వృద్ధుడు 114 ఏళ్లకు రీసెంట్ గా మొన్న ఏప్రిల్ 2న చనిపోవడం జరిగింది. అండ్ దిస్ మ్యాన్ జువాన్ విసెంటే పెరెస్ ఈస్ ఫ్రమ్ వెనుజులా దేశం. ఈ మధ్య న్యూస్ లో ఉంది కదా, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, దివాళీ తీసే పరిస్థితిలో ఉంది, అది ఇది అని చెప్పి న్యూస్ లో ఉంది కదా. ఎస్, మరి ఆ దేశానికి చెందిన ఆయననే 114 ఏళ్ళు బతికాడంట. ఓకే, మరి ఈయన 2022లో ఈ భూమి మీద ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కొన్ని MCQs పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. రైట్, స్మాలర్ టాపిక్స్. రీసెంట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ హోమ్ గ్రోన్ జీన్ థెరపీ ఫర్ క్యాన్సర్ ఎట్ విచ్ ప్లేస్. ఈ క్యాన్సర్ ని తగ్గించడానికి ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది కదా,
జీన్ థెరపీ అని చెప్పి, మరి దాన్ని బయట నుంచి మన వాళ్ళు తీసుకొచ్చి ఇప్పటి వరకు వాడేవాళ్ళు. మరి కొత్తగా మన ఇండియన్సే ఇండిజీనియస్ హోమ్ గ్రోన్ అంటే ఇండిజీనియస్ జీన్ థెరపీని లాంచ్ చేయడం జరిగింది. మరి అది ఎక్కడ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి: ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఢిల్లీ. మరి రీసెంట్ గా దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేశారంట. మరి అవర్ ఇండియాస్ ఇనాగ్రల్ హోమ్ గ్రోన్ జీన్ థెరపీ ఫర్ క్యాన్సర్ ఎక్కడ? ఐఐటి బాంబేలో. ఐఐటి బాంబేలో. ఓకే, జీన్ థెరపీ అంటే సారీ దానికి ఇంకో పేరు కూడా ఉంది కదా, కార్ట్ సెల్ థెరపీ అని చెప్పి. ఎస్, ద గ్రౌండ్ బ్రేకింగ్ కార్ట్ సెల్ థెరపీ. సెల్ థెరపీ ఈజ్ ఆఫరింగ్ ఇండియాది. ఇట్ విల్ బి ఆఫరింగ్ దిస్ క్యాన్సర్ ఫైట్ ఇన్ ఏ అఫోర్డబుల్ ప్రైజెస్ కంపేర్ టు వరల్డ్ రేట్స్. ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఉన్న రేట్స్ తో కంపేర్ చేసుకుంటే మరి మన వాళ్ళు తయారు చేసింది అనేది దీన్ని ఇన్వెంట్ చేసేది తక్కువ రేట్ కి వస్తుందంట. సో మన వాళ్ళకే కాకుండా రేపు పొద్దున మెడికల్ టూరిజం లో కూడా ఇది మనకు పనిచేస్తుంది. మరి దీని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది కదా, మరి దాని కింద దీన్ని మన వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. మరి దీన్ని ఐఐటి బాంబేలో ఇనాగ్రేట్ చేశారు, కానీ ఓన్లీ ఐఐటి బాంబే వాళ్ళు మాత్రమే దీన్ని డెవలప్ చేయలేదండి. ఐఐటి బాంబే మన టాటా వాళ్ళు, టాటా మెమోరియల్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఎస్, వాళ్ళతోని అండ్ ఇమ్యూనో యాక్ట్ అనే ఒక ఆర్గనైజేషన్, ఇమ్యూనో యాక్ట్ అనే ఆర్గనైజేషన్ తోని కొలాబరేట్ అయ్యి ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో కొలాబరేట్ అయ్యి దీన్ని సక్సెస్ఫుల్ గా తయారు చేయడం జరిగింది. ఎవరెవరు? ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ హాస్పిటల్స్, ఇమ్యూనో యాక్ట్. ఎవరైనా బిజినెస్ ఇండస్ట్రీస్ ఆర్ కంపెనీస్ ఇండియాలో జనాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఫండింగ్స్ ఇస్తా ఉంటారు ఎక్కువగా అంటే అది ఫస్ట్ టాటా గ్రూప్ అండి. టాటా గ్రూప్, టాటా క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఫ్రీ ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది బాంబేలో. ఓకే, సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇది ఏపీఎస్సి వాళ్ళకు మాత్రమే ఇంపార్టెంట్. అహోబిలం అహోబిలం స్ట్రెయిన్ recently seen in news is located in which state? అహోబిలం స్ట్రెయిన్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ కదా. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లోని పూర్వపు కర్నూలు జిల్లా, మరి ఇప్పటి నంద్యాల జిల్లాలో ఉన్న ఆళ్లగడ్డకు దగ్గరలో ఈ అహోబిలం స్ట్రెయిన్ అనేది నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. మరి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అహోబిలం స్ట్రెయిన్, దట్ ఈస్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దీంట్లో ఉంటుంది కదా, అంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి కదా, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ మరియు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వాళ్ళు ఈ అహోబిలం స్ట్రెయిన్ కి వచ్చే జనాలకు రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇంటెన్స్ హీట్. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఈ మన వైల్డ్ అనిమల్స్ ఉంటాయి కదా, వాటికి ఇంటెన్స్ హీట్ మరియు చాలా ఎక్కువైపోయి చనిపోవడం జరుగుతుంది. అలాగే హ్యూమన్ వైల్డ్ అనిమల్స్ ఒక కాన్ఫ్లిక్ట్ కూడా జరుగుతుంది. మరి అందుకే రిస్ట్రిక్షన్స్ ని పెట్టడం జరిగింది. రాత్రిపూట రాకూడదు, ఇంతమంది రావాలి, ఇలాంటివి. అలాగే టు ప్రొటెక్ట్ ద వైల్డ్ లైఫ్ ఇన్ దట్ ఏరియా, మొత్తంగా ఆ ఏరియాలోకి ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం జరిగింది. యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ హ్యాస్ బీన్ బ్యాన్. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please do subscribe T1 Academy. Thank you.